దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. ప్రభువు స్తుతినొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. 68వ కీర్తన 19వ చరణము. ప్రియులారా, ఊహించండి, ప్రతి ఉదయమున దేవుడు మనలను తన భుజములపై ఎక్కించుకొని దినమంతయు మోస్తాడు. ఆయనే మన రక్షణకర్త. ఆయనలో క్షేమంగాను భద్రంగాను మనం ఉన్నాం. చింతించడానికి, భయపడడానికి, వేదన చెందడానికి, దుఃఖించడానికి ఏ కారణము లేదు. ఎందుకు అంటే ప్రభువుని స్తుతించడం అనగా, ఆరాధించడం అనగా దేవుడు మనకిచ్చిన దానిలో ఉత్తమమైన దానిని ఆయనకిచ్చుటయే. ప్రియులారా, మన జీవితంలో ఒక రోజులో ఉత్తమమైనది సమయమే కదా. అందుకే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి సమయం ఇవ్వు. అప్పుడు ఆయన నీ భారాన్ని మోసి చింతించడానికి, భయపడడానికి, దుఃఖించడానికి, వేదన పొందడానికి నీకు అవకాశం ఇవ్వకుండా ఆయన నిన్ను భరిస్తాడు, సంరక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.